ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం కూల్ డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలేమిటో, కూల్ డ్రింక్స్ జోలికి ఎందుకు వెళ్ళకూడదో తెలుసుకుందాం। వేసవి ఎండలు మండిపోతున్నాయి। 5 నిమిషాలు బయటకు వెళ్ళి వస్తే చాలు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది। వెంటనే మన కళ్ళ ముందు కదిలేవి చల్లని రంగురంగుల్లో నురగలు కక్కుతూ అందంగా కనిపించే కూల్ డ్రింక్ సీసాలు। అయితే వీటిని తాగటం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది। వేసవిలో తప్పనిసరైతే మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మకాయ, కొబ్బరి, బార్లీ నీళ్లు తాగడమే మంచిది। కూల్ డ్రింక్స్ క్యాన్లలో రెసిన్ అనే పదార్థం ఉంటుంది। ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి। వీటిలో ప్రధానమైనది పునరుత్పత్తి సమస్య। అందుకే గర్భిణీలను కూల్ డ్రింక్స్ తాగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు। ఇక కూల్ డ్రింక్స్లో ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా ఉంటుంది। ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది। దీని పరిమాణం పెరిగితే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి। కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మనం గమనించవచ్చు। అలాగే శీతల పానీయాలు ఎక్కువగా తాగినప్పుడు విసర్జించే మూత్రంలో ఫాస్ఫరిక్ యాసిడ్తో పాటుగా కాల్షియాన్ని కూడా జీర్ణ వ్యవస్థ శరీరం బయటకు పంపేస్తుంది। సాధారణంగా ఈ కాల్షియం మన శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది। ఇలా లభించిన కాల్షియం శోషణ జరగకుండా మూత్రం ద్వారా బయటకు పోతుంది। దీంతో దీర్ఘకాలంలో ఎముకలు గుల్లగా మారిపోతాయి। ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు కూల్ డ్రింక్స్ కారణమవుతున్నాయి। కాలేయంలో కొవ్వు మనకి శక్తి అందాలంటే గ్లూకోజ్ తప్పనిసరి। శరీరంలోకి ప్రవేశించే గ్లూకోజ్ను కణాలు శక్తిగా మార్చుకుంటాయి। కానీ కూల్ డ్రింక్స్లో చక్కెర రూపంలో ఉండే ఫ్రక్టోజ్ను కణాలు శక్తిగా మార్చుకోలేవు। దీంతో ఈ ఫ్రక్టోజ్ బాధ్యత కాలేయంపై పడుతుంది। అవసరానికి మించి ఫ్రక్టోజ్ శరీరంలోకి చేరుతూ ఉంటే అదంతా కాలేయంలో చేరి కొవ్వుగా మారుతుంది। ఇలా పెరిగిన కొవ్వులో కొంత శాతం ట్రైగ్లిజరైడ్స్గా రక్తంలోకి ప్రవేశిస్తుంది। మిగిలినది కాలేయంలోనే ఉండిపోతుంది। ఇలా కొవ్వు పట్టిన కాలేయాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు। ఆల్కహాల్ తాగటం వల్ల కాలేయానికి ఎంత ప్రమాదమో కూల్ డ్రింక్స్ను ఎక్కువ కాలం తాగినా కూడా అంతే ప్రమాదం। శీతల పానీయాలు తాగేవారిలో ఉబ్బసం ఎక్కువగా కనపడుతుంది। దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది। సాధారణంగా కూల్ డ్రింక్స్లో సోడియం బెంజోయేట్ అనే రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడతారు। ఇది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు 2 ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడతాయి। వీటిలో మొదటిది పొటాషియం సమస్య। బెంజోయేట్ ఇతర ఆహారంతో కలిసినప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి। పొటాషియాన్ని శరీరం శోషించుకోదు। ఉబ్బసానికి ఇది తొలిమెట్టు। ఇదే విధంగా తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి దంతాలపై ఉన్న పై పొర దెబ్బతింటుంది। కూల్ డ్రింక్స్ తరచూ తాగితే స్థూలకాలైపోవడం ఖాయం। దీనికి కారణం శరీరంలో అవసరమైన దానికన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోవటమే। ఈ కొవ్వును కరిగించేటంత శ్రమ చేయకపోతే అది నడుము, పిరుదుల భాగంలో పేరుకుపోతుంది। ఆ తరువాత శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరి స్థూలకాయం ఏర్పడుతుంది। మన శరీరంలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయినప్పుడు అది కీళ్ల మధ్యకు చేరుకుంటుంది। దీనివల్ల గౌట్ వ్యాధి వస్తుంది। ఈ వ్యాధి వచ్చిన వారికి పాదాలలోని బొటనవేలు కీళ్లు వాచిపోతాయి। విపరీతమైన నొప్పి కలుగుతుంది। శరీరంలో యూరిక్ యాసిడ్ బాగా పెరగటానికి ఫ్రక్టోజ్ ఒక ప్రధానమైన కారణం। ఫ్రక్టోజ్ శరీరంలోకి కూల్ డ్రింక్స్ ద్వారా చేరుతుంది। కాబట్టి వీటిని తాగటం మానేయడమే ఉత్తమం। శరీరంలో చక్కెర స్థాయి హఠాత్తుగా విపరీతంగా పెరిగిపోతే ఆ ప్రభావం మెదడులోని న్యూరాన్లపైన పడుతుంది। ఇలా ఎక్కువసార్లు జరిగితే న్యూరాన్ల పనితీరు దెబ్బతింటుంది, మతిమరుపు సమస్య ఏర్పడుతుంది। అలాగే తీపి తిన్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది। ఈ హార్మోన్ వల్ల మనకు ఎక్కువగా తీపి తినాలనిపిస్తుంది। కూల్ డ్రింక్స్ తాగితే ఈ డోపమైన్ ఎక్కువగా విడుదలవుతుంది। ఇది అలవాటుగా మారితే ఎప్పుడైనా ఒత్తిడి సమస్యగా అనిపిస్తే వెంటనే కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది। ఇది ఒక వ్యసనంగా కూడా మారుతుంది। ఈరోజు మనం కూల్ డ్రింక్స్ జోలికి ఎందుకు వెళ్ళకూడదో, దానివల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకున్నాం కదా। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం।
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.